ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనకి ఎపిసోడ్ 82 అండి. ఇంకా మెగా చీఫ్ కంటెంట్ ఎవరు మెగా చీఫ్ లాస్ట్ మెగా చీఫ్ ఈ సీజన్ అనేది చూసేద్దాం. ఇంకా మరి ఇక్కడ వచ్చేసి ఈరోజు మన ప్రేరణ అండ్ శ్రీప యానివర్సరీ అన్నమాట. అక్కడ వచ్చేసి ప్రేరణకి సెలబ్రేషన్స్ అనేది చేస్తారు. ఇంకా వచ్చేసి అంటే మనకి సెకండ్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది, ఆటోలో ప్రయాణము అని. సో ఇక్కడ అంటే ఫస్ట్ వచ్చేసి తేజాను బయటకు పంపించేస్తారు, యష్మి, విష్ణు అండ్ పృథ్వీ. ఏంటనంటే చాలా చాలా క్రూరంగా అనిపించింది. మరి ఎంత ఏమంటారు, యూజ్లెస్ అంటే అంత యూజ్లెస్గా అనిపించింది. పృథ్వీ అండ్ విష్ణు బిహేవియర్ వచ్చేసి అస్సలు ఎట్లా అంటే రౌడీ అంటే ఇక రకంగా అన్నట్టుగా అనిపించింది. రోహిణిని అండి అమ్మాయిలను కూడా చూడకుండా మెడలను ఇలా ఇలా పట్టుకొని ప్రెస్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయి అంతగా వెయిట్ చేసేసి భరించి మరి గేమ్ ఆడింది. యష్మిని కూడా అలానే ఇద్దరు దోసేస్తారు, పృథ్వీ అండ్ విష్ణు. యష్మి చాలా పగబట్టేసింది ఇంకా పృథ్వీ అండ్ విష్ణు మీద. ఎక్కడ దొరికించుకోవాలనో అక్కడ దొరికించుకోవాలి అన్నట్టుగా దొరికించేసుకుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసాయండి పృథ్వీ ఉన్నాడు, విష్ణు సెకండ్ కింద ఫస్ట్ దిగేసింది, పృథ్వీ ఉన్నాడు. ఇక్కడ పృథ్వీ విన్నర్ అయిపోయాడు, 50 పాయింట్స్ వచ్చాయి. టోటల్గా వచ్చేసి తనకి 80 పాయింట్స్ వస్తాయి. తర్వాత రోహిణి ఉంటుంది సెకండ్ డేలో వచ్చేసి. నెక్స్ట్ అండి తెడ్డు మీద గ్లాస్ అని మనకి పడవలు నడిపే తెడ్స్ ఉంటాయి కదా, ఆ తెడ్డుని వచ్చేసి అక్కడ వాటర్ గ్లాసెస్ ఇచ్చారు కొన్ని. ఎన్ని అనేది లిమిట్ లేదు, మన ఇష్టం వచ్చినన్ని పెట్టేసుకోవచ్చు. సో అక్కడ అండి తేజ చాలా ఎఫర్ట్స్ పెట్టాడు నిజంగా చెప్పాలి అంటే. రోహిణి అండ్ తేజ తన పర్సనాలిటీకి ఉన్న ప్రకారము సో అంత ఎఫర్ట్స్ పెట్టడం అనేది చాలా గ్రేట్. పృథ్వీ బయట బారేయొచ్చా అని అన్నప్పుడు పృథ్వీ బారేసినాక మళ్ళీ విష్ణు వచ్చి తను ఎందుకు బారేసిందో తనకైనా అర్థం అవ్వాలి. తేజ కరెక్ట్గా మాట్లాడాడు, ఎందుకు బారేసిందో ఆమెకే అర్థం అవ్వలేదు. తర్వాత ఏదో చెప్తుంది రీజన్, ఆయన బారేశాడు అని చెప్పేసి ఈమె బారేసింది అని చెప్పింది. ఈ రౌండ్లో వచ్చేసి మనకి రోహిణి ఫస్ట్ విన్ అవుతుంది అన్నమాట. సో అక్కడ వచ్చేసి రోహిణికి పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అండి మనకి తక్కువగా పాయింట్స్ వచ్చేసి విష్ణు అండ్ విష్ణుకి ఇద్దరికి మార్క్స్ అనేవి పాయింట్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరు మెగా చీఫ్ కంటెండర్షిప్ నుండి అనర్హుల అన్నమాట. ఇక్కడ వచ్చేసి అండి తేజ, రోహిణి అండ్ పృథ్వీ వీళ్ళకు పెట్టిన టాస్క్కి వాళ్ళు ఆడిన విధానము చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎంత హ్యాట్స్ ఆఫ్ అంటే అంత హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ఏంటి అంటే కుండతో భద్రము అన్నమాట. టాస్క్ వచ్చేసి సీసా ఉంటుంది, సీసా పైన ఒక ఎండ్ పాయింట్ పైన మనం కాలు పెట్టాలి, ఇంకొక ఎండ్ పాయింట్ పైన కుండలు ఉంటాయి, మన రంజన్ ఉంటుంది కదా అది ఉంటుంది. సో ఒక్కొక్కరు వచ్చి రెండు స్కూప్స్ స్పూన్ తోటి ఇసుకను పోయాలన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి అండి ఎవరు పగని వాళ్ళు తీర్చుకున్నట్టుగా అనిపించింది నాకైతే. సంచాలకురాలుగా మనకి యష్మి ఉంటుంది, తను కూడా పోయొచ్చు అన్నమాట. సో ఇద్దరిని పిలుస్తూ ఉంటుంది తను. గౌతమ్ వచ్చేసి ఓన్లీ పృథ్వీకే పోసాడా అండి. ఎందుకు అని అంటే తనకి ఫస్ట్ నుండి అయినా పృథ్వీ టార్గెట్, తను గౌతమ్ని ఎంత టార్గెట్ చేశాడో గేమ్స్ అప్పుడు గౌతమ్ కూడా పృథ్వీని టార్గెట్ చేసేసాడు. ఈరోజు చాలా బాగా అనిపించింది, టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా పగంతా తీర్చుకున్నట్టుగా అనిపించింది. రోహిణి దాంట్లో ఎవరు పోయట్లేదు అని చెప్పేసి పృథ్వీ బాగా మాట్లాడతాడు అన్నట్టు. సో నిఖిల్ వచ్చేసి తేజ దాంట్లో పోస్తాడు, తేజ అండ్ రోహిణి దాంట్లో పోస్తూ ఉంటాడన్నట్టు. ఇక్కడ వచ్చేసి యష్మి ఛాన్స్ కూడా వస్తుంది, యష్మి వచ్చేసి కొంచెమే పోస్తుంది, పృథ్వీ దాంట్లో బాగా పోస్తుంది అన్నట్టు. లాస్ట్కి వచ్చేసి అండి విష్ణు కూడా చాలా ఫౌల్ ఆడుతుంది పృథ్వీ కోసం అని చెప్పేసి. సో ఇద్దరు ఆడుతున్నారు, లాస్ట్కి వచ్చేసి రోహిణి అండ్ పృథ్వీ ఇద్దరు ఉంటారు. తేజ గివప్ అయిపోతుంది, చాలాసేపు ఉంటాడు కాబట్టి తన బ్యాలెన్సింగ్ అనేది ఉండదు. అక్కడ ఇద్దరిని పోగినందుకు కూడా విష్ణుకి అంత అదెందుకు అర్థం కాదు, ఎందుకు పోతుందంటే ఇద్దరు ఈక్వల్ అనే గేమే అన్నట్టుగా నిఖిల్ మాట్లాడాడు, కరెక్ట్గా మాట్లాడాడు. సో అక్కడ వచ్చేసి ఇంకా పృథ్వీది గేమ్ అనేది ఓడిపోతాడు. సో మెగా చీఫ్గా వచ్చేసి సీజన్ 8 లాస్ట్ మెగా చీఫ్ వచ్చేసి మనకి రోహిణి అవుతుంది. చాలా గ్రేట్ అండి. లైవ్లో ఎంతసేపు జరిగిందో తెలియదు కానీ అండి అమ్మో వాళ్ళు అసలు అంతసేపు నిల్చొని ఉండడం చాలా గ్రేట్.
పృథ్వీ అసలు ఓడిపోగానే బెటర్ అని అనుకున్నాను నేనైతే ఒక దశలో. ఎందుకు అన్నా అంటే తను మాట్లాడిన విధానం అది అంత బోనివ్వండి. ఈరోజు ఆ ఆటో టాస్క్లో రోహిణిని పట్టుకున్న విధానం, మెడల్ నిన్న కూడా అవినాష్ని అలానే పట్టుకుంటాడండి. ఆయనకి ఎప్పుడు కోడిపిల్లని కదా మెడని పట్టుకున్నట్టుగా పట్టేసుకుంటాడు అన్నట్టు, మనుషులను కూడా చూడకుండా ఇట్లా గట్టిగా ఒత్తేసాడు. అమ్మో డేంజర్ అనిపించింది. ఇంకొకరు అయితే చాలా గొడవ పెట్టేసుకుంటారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. మరిన్ని విషయాలతోటి మళ్ళీ కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరి.